సి ఓటర్ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ 49 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి చెప్తుంది. అలాగే బీజేపీ 8 సీట్లకే పరిమితం అవుతాయని చెప్పేసి సి ఓటర్ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే ఇండిపెండెన్స్ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంటుంది. ఇండిపెండెన్స్ కూడా 8 సీట్లు కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి సి ఓటర్ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఓవరాల్గా ఎవరి ధీమాలో వారు ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి ప్రముఖ విశేషకులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే అండి. నెక్స్ట్ మనకు ఇందిరా శోభన్ గారు సీనియర్ రాజకీయ నాయకులు జాయిన్ అవుతారు. అలాగే సీతారామరెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అవుతారు. అలాగే నగేష్ ధరవత్ కాంగ్రెస్ నుంచి కూడా జాయిన్ అవుతారు. నెక్స్ట్ సీతారామరెడ్డి గారు నమస్తే అండి. అనూహ్యంగా పుంజుకున్నది అన్నటువంటి వాదన బలపడింది. శ్రావణ్ గారు ముఖ్యంగా ఎవరి ధీమాల వాళ్ళు ఉన్నారు. కాకపోతే బీజేపీ మాత్రం డీలా పడుతుంది అనుకుంటే బీజేపీ హంగు ఏర్పడే ఛాన్స్ ఉంది రానున్న రోజుల్లో అని బీజేపీ చెప్తుంది. ఏంటి అసలు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, క్లియర్ లేదు. బ్యాక్గ్రౌండ్ లో పీసీఆర్ వేరే ప్లే అవుతుంది. నా మాట వినబడిందండి శ్రవణ్ గారు? ప్లే అవుతుంది. శ్రవణ్ గారు నా క్వశ్చన్ అర్థమైందా? లేదు, చెప్పండి సార్ ఒక్కసారి. ఎవరి ధీమాలో ఏ పార్టీ ఇన్ని సీట్లు వస్తుందని చెప్పేసి ఎవరి ధీమాలో వారు ఉన్నారు. కాకపోతే బీజేపీ చాలా తక్కువ సీట్లు వస్తాయని అంచనా వేస్తుందా, లేకుంటే మీ బలమే అంతనా? భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏ పార్టీకి వాళ్ళకి భరోసా ఉండడం అనేది సహజమే. భారతీయ జనతా పార్టీగా మేము కూడా ఖచ్చితంగా ఉన్నాము. ఉండడమే కాదు, ప్రూవ్ కూడా చేసినాం. మీరు గతంలో ఒక 2 ఏళ్ల నుంచి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ క్రమంగా తెలంగాణ రాష్ట్రంలో బలపడుతూ వచ్చింది. దుబ్బాకే కానివ్వండి, హుజరాబాదే కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, మొన్న జరిగినటువంటి టీచర్స్ ఎన్నికల్లో కానివ్వండి, వరుసగా భారతీయ జనతా పార్టీకి అనేక స్థానాల్లో గెలుచుకుంటూ వచ్చింది. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి టీచర్స్ ఎన్నికల్లో మరి విద్యావంతులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే క్లియర్ కట్ గా వన్ సైడ్ గా ఉన్నారని క్లియర్ గా ఆ ఎన్నికల ట్రెండ్ అనేది తెలియజేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బలం కూడా చాలా పెరిగింది. రాష్ట్రంలో అనేకమైనటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది. ఈరోజు అనేక నియోజకవర్గాల్లో పోటాపోటీగా ఎంతో మంది ఆశావాహులు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీ బలం అనేది, కార్యకర్తల బలం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఖచ్చితంగా దీనికి తోడు మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు, అంతేకాకుండా విశ్వవ్యాప్తంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైన భూమిక పోషించడంలో నిలబెట్టినటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నార్మల్ భారతీయుని గుండెల్లో, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజానికం గుండెల్లో వెళ్ళాయి ఖచ్చితంగా. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు లాంటి భారతీయ జనతా పార్టీ నేతల పాత్ర చాలా కీలకమైంది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున సైలెంట్ ఓటింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ఒక విజయాన్ని కైవసం చేసుకుంటుందని కూడా భావిస్తున్నా. రైట్, మనకి ఇందిరా శోభన్ గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ రాజకీయ నాయకురాలు గారు. ఇందిరా గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మొత్తానికి ఓవరాల్గా తెలంగాణ పాలిటిక్స్ చూసుకుంటుంటైతే ఎవరి ధీమాలో వారు ఉన్నారు, చాలా మెజార్టీ వస్తుంది మాకని చెప్పేసి ఎవరి ఆర్భాటాలు వాళ్ళు చేస్తున్నారు. ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా మీరు ఎలాంటి అభిప్రాయం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు నమస్కారం. సో అంటే పొలిటికల్ పార్టీ, ఏ పార్టీకి ఆ పార్టీ తన పార్టీ బలంగా ఉంది, బాగుంది, గట్టిగా ఉందని చెప్పుకుంటారు. బట్ ప్రజాక్షేత్రంలో అల్టిమేట్ గా ప్రజలు ఎవరికి తీర్పిస్తారన్నది ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో అంటే మనము ఒక 3 months క్రితం కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ట్రయాంగిల్ ఉంటుంది. సో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. బట్ ఇవాళ అది కనిపించట్లేదు ఎక్కడ. ఇవాళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే విధంగా కనిపిస్తుంది. ఇవాళ ఇండియా టుడే సర్వే కూడా ఏమంటారు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని చూపినట్టుగా ఉంది. బీజేపీ తనకు తానే సెల్ఫ్ గోల్ తనకు తానే చేసుకున్నట్టుగా కనబడింది చాలా సందర్భాలలో. సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అల్టిమేట్ ప్రజల సంక్షేమం కోసము రాష్ట్రంలో జరిగినటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎవరు ఏం చేశారు, ఎంత ధీటుగా పోరాటం చేశారు అనే దానిపైన చర్చ అయితే కొనసాగుతుంది ఇవాళ. సో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులను గనక బేరసారాలు వేసుకుంటే రాష్ట్రానికి చేయాల్సినటువంటి సంక్షేమ విషయంలో అధికార పార్టీ ఎంతవరకు చేసింది, అసలు ఈ అధికార పార్టీకి 10 సంవత్సరాల కాలము బీఆర్ఎస్ కి అధికారం ఇస్తే వీళ్ళు ఏం చేశారు అన్నది చర్చ నడుస్తుంది ఇవాళ.
సో వాళ్ళేం చెప్పుకున్నారు, నీళ్లు నిధులు నియామకాల్లో మేము బ్రహ్మాండంగా అన్ని చేశాము, ఇక మిగిలింది ఏమీ లేదు, ఇంకొకసారి మీరు అవకాశం ఇస్తే ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే చేస్తామని చెప్తున్నారు. సో ప్రజల్లో మాత్రము తీవ్రమైనటువంటి వ్యతిరేకత మాత్రం కనబడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పుకుంటూ తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్ అని ఇద్దరి మధ్యలో, మేము సపోర్ట్ చేశామని బీజేపీ. బట్ అల్టిమేట్ గా ఇక్కడ ఈ హోల్ టోటల్ పాత్రలో ప్రజల యొక్క పాత్ర శూన్యము అనే విధంగా చర్చ కొనసాగుతుంది. ఇది దురదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ సబ్బండ వర్గాలు కొట్లాడితే వచ్చింది, సబ్బండ వర్గాల ప్రాతినిధ్యంతో తెలంగాణ వచ్చింది. ఒక 1246 మంది అమరులైతే తెలంగాణ కోసము ఢిల్లీ నాయకత్వము దిగొచ్చింది. తర్వాత ఆ రోజు ఉన్నటువంటి నాయకుల యొక్క పోరాట ఫలితం అని మనము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇక్కడ ఇవాళ జరుగుతున్నట్టు కవిత గారి స్టేట్మెంట్ చూసాను నేను ఇవాళ. తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో అసలు సోనియా గాంధీ బలిదేవత అని తను మాట్లాడిన. బట్ నమ్ముతారా ప్రజలు? అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదు, తెలంగాణ సోనియా ఇవ్వలేదు, తెలంగాణని మేమే తెచ్చుకున్నాం కొట్లాడి అన్నారు. ఎస్, ప్రజలు కావాలని కొట్లాడినారు. దానికి నాయకత్వంగా టిఆర్ఎస్ పార్టీ ఒక పొలిటికల్ పార్టీగా ముందుండింది, దాని ఎవరం కాదనం, ఎవరి పాత్ర వాళ్ళది. కానీ ఒక టిఆర్ఎస్ తోటే కాలేదు కదా. సో కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు అందరూ ప్రతి తెలంగాణ బిడ్డ ఆత్మగౌరవం కోసం మాకు తెలంగాణ కావాలని కోరిన. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఆత్మగౌరవం ఎక్కడుంది? ఒక కామన్ మ్యాన్ వెళ్ళి డైరెక్ట్ గా సీఎం ని కలిసే పరిస్థితి ఉన్నదా? అంటే ఒక డెమోక్రటిక్ విధానంలో ఇవాళ మనం ఉన్నాం. సో సంక్షేమ పథకాలు అందరూ చేస్తారు, వాళ్ళకున్న పరిధిలో, గత ప్రభుత్వాలు వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేశారు, మీకున్న పరిధిలో మీరు వచ్చాక మీరు చేస్తారు. నేను దాని గురించి చర్చ చేయట్లేదు. అల్టిమేట్ ఏంటి? తెలంగాణకి కావలసింది ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. ఇది ఎక్కడుంది అని అడుగుతున్నా నేను. ఇవాళ గత ప్రభుత్వాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కనీసం రోజు 3 గంటలకి ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి తనని కలవచ్చు, పొద్దున్న 9 గంటలకి ప్రజా దర్బారు నిర్వర్తించే వాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని కలవాలంటే అది అసలు ఒక పెద్ద బ్రహ్మ పదార్థం లాగా అయిపోయింది. సార్ని కలిసి అని చెప్పుకునే విధంగా ఇవాళ తయారు చేశారు. బట్ అది కరెక్ట్ అయినది కాదు. ఎందుకంటే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ముఖ్యమంత్రి డెమోక్రటిక్ గా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు అది ఆ యాక్సెస్ అన్నది అందరికి ఉండాలి, ఇవ్వాలి. అది లేకపోవడం అనేది ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి విషయం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మాట్లాడినాం. ఇవాళ ఈ రాష్ట్రం యొక్క బడ్జెట్ 2 లక్షల పైన బడ్జెట్ పెరిగింది, కానీ ఆ 2 లక్షల అప్పు మాత్రము 5 లక్షల కోట్ల అప్పు అయ్యింది. ఇంత అప్పు ఎందుకు అయ్యింది? మరి ఈ అప్పులో భాగస్వామ్యం ఎవరిదున్నది? ఎవరి ప్రోద్బలంతోనే ఇంత అప్పు జరిగింది? ఎవరిది? అంటే ఒక మెగా కృష్ణారెడ్డికి కోట్ల రూపాయలు అప్పనంగా ఇవాళ కట్టబెట్టడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా ఉండింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇది మార్చాల్సినటువంటి పరిస్థితి. దీన్ని అల్టిమేట్ గా ఆడిటింగ్ చేయాల్సింది ఎవరు? అల్టిమేట్ గా ఎప్పటికప్పుడు కూడా ఈ రాష్ట్రం సరియైన పాలనలో ఉన్నదా లేదా చేయాల్సింది ఎవరి బాధ్యత? కేంద్రం యొక్క బాధ్యత. కేంద్రంలో ఎవరు అధికారంతో వాళ్ళు చెయ్యాలి. బట్ అది జరగకపోవడం వల్ల మీ మద్దతు ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ఒక సరియైన ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రంలో పాలన కొనసాగింది అన్నది వాస్తవం. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ప్రాపర్ గా పోషించకపోవడం ద్వారానే ఇవాళ రాష్ట్రంలో పాలక పక్షం తనకు నచ్చింది చేసుకుంటూ పోయింది. కాబట్టి 3 పార్టీలు కూడా ప్రజల ముందు ఇవాళ నేనంటే నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు ఎవరి పాత్ర ఏంటి అన్నది ప్రజలు అనలైజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ తలాపాపం తిలా పిడికడు అనే విధంగా ఈ రాష్ట్రంలో అందరిది కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితులు అగమ్మగోచరం వైపు వెళ్ళడానికి అందరి పాత్ర. ఇందిరా గారు ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. సీతారామరెడ్డి గారు నమస్తే అండి. సీతారామరెడ్డి గారు నమస్తే అండి. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ గ్రాఫ్ చాలా పడిపోయినట్టు సి ఓటర్ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి. 2018లో 88 వస్తుందని చెప్పినటువంటి సర్వే ఇప్పుడు ఈరోజు 39కి పరిమితం అవుతుందని చెప్తున్నటువంటి సర్వే. ఈ సర్వే ఆధారంగా మీరు ఏం చూస్తారు? ఎలా అసలు ఎందుకు గ్రాఫ్ పడిపోయింది అనుకుంటున్నారు? సార్, గ్రాఫ్ ఏం పడలేదు. ఈ రోజు భారతదేశమే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా. హలో సార్, కంటిన్యూ వినబడుతుంది. ఇప్పుడు యావత్ ప్రపంచంలోనే ఇటువంటి స్కీములు
సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి పథకాలు ఒక పక్క నడుపుతున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మీకంతా తెలుసు. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఎవరిని ప్రజా దర్బార్లో కలవడం లేదు ముఖ్యమంత్రి గారు, ఏదో చెప్తున్నారు. ఈ రోజు ప్రతి వ్యక్తికి ఇల్లుకి సంక్షేమ పథకం రానటువంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే లేరు. ఈరోజు పంజాబ్ తీసుకోండి, హర్యానా తీసుకోండి, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కూడా ఈరోజు తెలంగాణ పరిపాలనని చాలా బేసిక్ గా ఉంది. ఈరోజు 24 గంటల కరెంటు, మంచినీళ్ళ కుళాయి, కళ్యాణ లక్ష్మి, ఎన్నో సంక్షేమ పథకాలు సార్. ఇన్ని సంక్షేమ పథకాలు తెచ్చి ఒక బీద బడుగు బలహీన వర్గాలకి దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అనేక సంక్షేమ పథకాలు నడిపిస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మరి యావత్తు ప్రపంచము, యావత్తు భారతదేశం వల్ల అన్ని పార్టీలు ఈ రోజు చూడండి మీరు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడున్న రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. ఎన్నో పథకాలు ఈరోజు కొలాయి మంచినీటి మనకి ఈరోజు మిషన్ భగీరథ గాని, మిషన్ కాకతీయ గాని అనేక పథకాలు తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని కొద్ది రోజుల తర్వాత అసలు మన కరెంటే రాదన్నారు. ఈరోజు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇన్ని పథకాలు ఉన్నాయి. ఇన్ని పథకాల మరి ఉన్నటువంటి తీసుకున్నటువంటి లబ్ధిదారులు వేస్తే కూడా మాకు 50% ఓట్లు వస్తాయి సార్. వాళ్ళు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ, వారికి అసలు ఒకరికొకరు పొంతన్నే లేదు. ఆఫీసులు తగలబెట్టుకుంటున్నారు టికెట్లకే. వాళ్ళు ఎక్కడ కలిసి పోటీ చేస్తారు? ముఖ్యమంత్రికి కూడా నేను ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి, నేను ప్రధానమంత్రి అని చెప్పుకుంటూ ఉన్నారు తప్ప మా దాంట్లో ఒకే పరిపాలన, ఒకే నాయకుడు, అది కూడా అందరికీ సంక్షేమ పథకాలు అందించి రేపు ఇంకా అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేయడానికి మేము ఈ రాష్ట్రమే కాదు, భారత రాష్ట్ర సమితిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. సత్యంగా రేపు ఖచ్చితంగా మేము పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది మా పార్టీ. ఖచ్చితంగా మీరు చూశారు, ఈరోజు మహారాష్ట్ర గాని, పక్కనున్న ఆంధ్ర గాని, సీతారాం రెడ్డి గారు ఒక్క నిమిషం వస్తాం మీ దగ్గరికి. ఒక నిమిషం అండి సీతారాం రెడ్డి గారు, ఒక్క నిమిషం. నగేష్ ధరవాత్ గారు, నగేష్ గారు, మీ గ్రాఫ్ ఇప్పుడు పెరిగిందని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. గతంలో 2018లో అయితే 19 సీట్లు వస్తాయని చెప్పేసి అప్పుడు సర్వే చెప్పింది, ఇప్పుడు 54. అంటే గ్రాఫ్ ఎలా పెరిగింది అనుకుంటున్నారు? ఓటర్ల నుంచి వచ్చింది, ప్రజాదరణ పెరిగింది అనుకుంటున్నారా, లేకుంటే దీన్ని ఎలా మీరు క్యాచ్ చేసుకుంటారు, ఇంకెట్లా వెళ్తారు ముందుకి? Firstly, good evening to panelists and all panelists. Good evening, viewers of the Raj News. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది. యా, ఇప్పుడు ఓకేనా అండి, వినబడుతుందా? ఓకే. గుడ్ ఈవినింగ్ టు panelists and respected panelists. అందరికి గుడ్ ఈవినింగ్, ఈవెన్ రాజ్ న్యూస్ వ్యూవర్స్ కూడా. సార్, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏది కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందని. దానికి రీజన్స్ ఏంటంటే బాధ్యత కల ఆపోజిషన్. అవసరం ఉన్నప్పుడల్లా, తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతున్నప్పుడల్లా మా వాయిస్ రైజ్ చేశాం. మీరు దళిత గిరిజన దండోరా నుంచి యూత్ డిక్లరేషన్ కానివ్వండి, ఫార్మర్స్ డిక్లరేషన్ కానివ్వండి, SC/ST డిక్లరేషన్ కానివ్వండి, ఇప్పటి వరకు మా 6 గ్యారంటీలు కూడా కానివ్వండి, అది తెలంగాణ సమాజానికి ఉద్దేశించి ఇచ్చిన హామీలు, గ్యారంటీస్ కావాలి, మా కమిట్మెంట్స్. ఓకే, ఇప్పుడు ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉందండి దీనికి, మా గ్రాఫ్ పెరగడానికి. యాంటీ ఇంక్యుబెన్సీ BRS పట్ల, BRS చేసిన అబద్ధాల హామీల పట్ల, 3 ఎకరాలు వచ్చేస్తాయి, ఇంటింటికి ఉద్యోగాలు వచ్చేస్తాయి, దళితులు సీఎం అయిపోతారు అన్న అబద్ధాల హామీలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇంకా ప్లస్ పాయింట్ అయిపోయాయి. ఈ రోజు కాంగ్రెస్ వెళ్తుంది అంటే అది కూడా ఒక ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్, కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ కూడా ఇది. కర్ణాటకలో బీజేపీని మట్టిగా చేజిక్కించుకుంది అధికారం. దేని బేసిస్ మీద? ఓ డెమోక్రటిక్ ప్రాసెస్ మీద. అంటే మోడీ వేవ్ వీక్ అయిపోయింది, సౌత్ ఇండియాలో నడవదని. మోడీ అది ఏది బీజేపీ ముక్త సౌత్ ఇండియా అన్న కాన్సెప్ట్ లో తెలంగాణ కూడా వస్తుంది, రైట్? అదో కాన్ఫిడెన్స్. ఇంకోటి మోస్ట్ వైటల్ ఫ్యాక్టర్, తెలంగాణ సమాజంలో అబ్జర్వేషన్ గట్టిగా ఉంది, BRS BJP ఒకటని. అది ఉట్టినే చెప్పట్లేదు వాళ్ళు, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాళేశ్వరంలో కరప్షన్ ఉంది అని బీజేపీ హయ్యర్ క్యాడర్, ప్రైమ్ మినిస్టర్ నుంచి హోమ్ మినిస్టర్ JP నడ్డా గారు వస్తారు, పెద్ద పెద్ద గొప్ప సభలు పెడతారు, కరప్షన్ ఉంది అంటారు, లిక్కర్ స్కామ్ లో ఎవరో ఉన్నారు అంటారు. మరి ఈడీ రాదు,
పేపర్ లీకేజ్ ఇష్యూ ఉంది, ఇక్కడ హ్యూజ్ మనీ ట్రాన్సాక్షన్ అయింది, మనీ లాండరింగ్ అయింది, ఎందుకు రాదు ఇది? వీళ్ళిద్దరు ఒకటి కాదా? మీరు ఇంకోటి ఫామ్ బిల్ నుంచి 1 నేషన్ 1 ఎలక్షన్ వరకు, డిమానిటైజేషన్ వరకు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చింది ఎవరు సెంట్రల్ లో? బీఆర్ఎస్. సో అలా స్ట్రాంగ్ గా తెలంగాణ సమాజంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నది ఓ ధోరణి ఉంది. థర్డ్, ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ మీరు చూస్తే అవి రీజన్ ఎంత స్ట్రాంగ్ అంటే, రెస్పెక్టెడ్ కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్తారు, నెక్స్ట్ డేనే బీజేపీ గారి బండి సంజయ్ గారి ప్రెసిడెంట్షిప్ పోతుంది. సో ఇవన్నీ తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేస్తుంది. ఎవరికి ఎలా చేయాలో ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో అయితే చూపిస్తారు. కాంగ్రెస్ బ్యాక్ పెరగడానికి ఇంకో రీజన్ కూడా ఉందండి. ఈ తెలంగాణ మన టిఆర్ఎస్ గా, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గా కొన్ని ఫ్యాక్చువల్, కొంచెం ఎమోషనల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద మా తెలంగాణ మాకొస్తే, మా కొలువులు మాకు వస్తాయి, నీళ్లు నిధులు నియామకాలన్నా మెడక్ గంటలు వేసుకొని చాలా తిరిగాం. ఇక్కడ నీళ్లు కాళేశ్వరం నుంచి జిహెచ్ఎంసీ వాటర్ కూడా కంటామినేషన్ వాటర్ దాటి సిటీలో కూడా చనిపోయారు. రైట్, నిధులు వచ్చేసి పంజాబ్, హర్యానా, బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక పొలిటికల్ అడ్వైజర్ ని హైర్ చేస్తారు, జాబ్ కల్పిస్తారు, 1,60,000 ఆయన శాలరీ. మన సీఎం గారికి అడ్వైజర్ ఆయన మహారాష్ట్ర నుంచి. అంటే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తెలంగాణ కోసమా? ఇప్పుడు వస్తే నియామకాల గురించి ఏంటంటే, లాస్ట్ 10 years లో రెస్పెక్టెడ్ సీఎం గారు మన కేసీఆర్ గారు ఏమన్నారంటే, యువతకు నా దగ్గర గుడ్ న్యూస్ ఉంది, బహుశా దానికోసమే పుట్టానేమో నేను, రేపు టీవీ చూడండి మీరందరూ అన్నారు. 80 నుంచి 90,000 ఉద్యోగాలు ప్రకటించిన తర్వాత ఇంతవరకు ఆ ఉద్యోగాలు ప్రాసెస్ ఎండ్ కాలేదు. పేపర్ లీక్ అయినాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని ముట్టికాయలు వేస్తున్నాయి, ఈ ప్రాసెస్ సరిగ్గా లేదు, కరప్షన్ ఉంది అన్నది. అంటే పిఎస్సి, పబ్లిక్ సర్వీస్ యూనియన్ లో మొత్తానికి ఆ ఇనేబుల్ బెంచ్ ఉంది, దానికి ఓవరాల్ చేంజ్ చేసేసి ఇంకోసారి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ప్రకటించిందంటే లేదు, అది ఏబుల్ ఏజెన్సీయే, ఆ కమిటీ కరెక్టే ఉంది, మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, మళ్ళీ ఇంతవరకు ఉద్యోగాల నియామకాల ప్రక్రియ సరిగ్గా సాగలేదు. అంటే ఇవన్నీ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్స్. తెలంగాణ బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నప్పుడు బీజేపీ సెంట్రల్ లో ఉందిగా, ఇక్కడ గవర్నర్ ఉన్నారుగా, ఇంతవరకు యాక్షన్ తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే ఇద్దరు బీ టీం అన్నది గట్టిగా దిగింది. ఓకే నాగేష్ గారు, ఒక నిమిషం మీ దగ్గరకు ఒక నిమిషం. శ్రవణ్ గారు, బీ టీం అనే పదే ఎప్పుడు వస్తున్నటువంటి మాటే బీజేపీ బీఆర్ఎస్, బీ టీమేనా అసలు? నేను చెప్తాను సార్. ముందుగా ఇందాక సీతారాం రెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు, వాళ్ళది ఒకే వ్యక్తి ఉన్నటువంటి పార్టీ, ఒకే నాయకుడు ఉన్నటువంటి పార్టీకి 100% డిక్టేటర్షిప్ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. పేరు మార్చుకున్నారు, రంగు మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రజల దగ్గరికి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేసుకున్నారు. ఈ రోజు వాళ్ళ పార్టీ పెట్టిన ప్రతి స్కీమ్ లో అవినీతి పాలైనాయని చెప్పి ముఖ్యమంత్రి గారే సాక్షాత్ చెప్పారు. దళిత బంధు స్కీమ్ లో ఎమ్మెల్యేలు చేయి జాచిర్రు, 30% కమిషన్ తీసుకున్నారని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పారు. బీసీ బంధు కానివ్వండి, లేకపోతే ఇతర ఏ స్కీమ్, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఏ స్కీమ్లు అయినా సరే ఈ రోజు స్కామ్లుగా మారినాయి తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజలకు నిస్వార్థంగా నిజాయితీగా ప్రజల దగ్గరికి పోలేదు, రాలేదు. రెండు, ఇందాక బీ టీం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి లీడర్షిప్ వైపు చూస్తూ ఉంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక రూపాల్లో, ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబుల్ బెడ్రూమ్ రూపంలో కానివ్వండి, నేషనల్ హైవేస్ రూపంలో కానివ్వండి, గిరిజన యూనివర్సిటీ రూపంలో కానివ్వండి, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రూపంలో కానివ్వండి, ఎంఎంటీఎస్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించడం కానివ్వండి, మెట్రో కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రూపాల్లో ఈరోజు రాష్ట్రాలకు రావాల్సిన 32% వాటాన్ని కూడా డెవల్యూషన్ పర్సెంట్ 42% పెంచి రాష్ట్రాలని ఎంపవర్ చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు కేవలము ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి వాళ్ళు లోపాయకారి ఒప్పందంతో ఇద్దరు కలిసి నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు నవ్వినట్టు చేయనట్టుగా ప్రతిసారి ఈ విధంగా బీజేపీని బీ టీం అంటే నాకు అర్థం కాదండి. కాంగ్రెస్ పార్టీ అంటది, టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి కలిసి ఉన్నాయంటారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఉన్నాయంటారు. అసలు చెప్పడానికి కూడా ఏదన్నా ప్రామాణికం అంటూ ఉండాలి కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న హామీలు ఏంటంటే, ఈరోజు కర్ణాటకలో వాళ్ళు ఇచ్చిన హామీలు పూర్తిగా వాళ్ళ మంత్రులే రోడ్డు మీదకి ఎక్కి మేము చేయలేమని చేతులు ఎత్తేసిర్రు. ఈరోజు వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళ డిక్లరేషన్స్ క్రెడిబిలిటీ వాళ్ళకే లేదు. వాళ్ళు చేసుకున్నటువంటి ఉదయపూర్ డిక్లరేషన్ నే వాళ్ళు పక్కన పెట్టి ఇంటికి కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళకి ఇంటికి 2 టికెట్లు 3 టికెట్లు వాళ్ళు ఎంత డబ్బులు ఉంటాయో చెప్తే ఆ డబ్బుకు అనుసంధానం చేస్తూ 100 కోట్లకి 2 టికెట్లు, 150 కోట్లకి 3 టికెట్లు
రేట్లు అన్న చందంగా అమ్ముకుంటా ఉన్నారు. రైట్ అంటే శ్రవణ్ గారు వాళ్ళకి ఒక్క నిమిషం వస్తా. శ్రవణ్ గారు వాళ్ళకే క్లారిటీ లేదు సార్. ఒక్క నిమిషం శ్రవణ్ గారు. ఇందిరా గారు, ఓవరాల్ గా మీరు రాజకీయాలన్నీ గమనిస్తూ ఉంటారు. మొత్తానికి ఇదైతే బి టీంలు, ఏ టీంలు, సి టీంలు ఇవన్నీ చూస్తూ ఉంటారు కావచ్చు. మొత్తానికి రాజకీయ కోణంలో కాకుండా అసలు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి అసలు ఈ టీంల గోళ నడుస్తుందంటారా? శ్రవణ్ గారు మీ దగ్గరికి వస్తా. ఇందిరా గారు మిమ్మల్ని అడిగాను. ఏదైతే మొత్తం రాజకీయ కోణంలో మీరు అన్ని గమనిస్తూ ఉంటారు రోజు, కాకపోతే ఇక్కడ బి టీం, సి టీం, ఏ టీంలు అనే ఈ టీంల గోళ నడుస్తుందంటారా అసలు? సారీ ప్లీజ్ రిపీట్. మొత్తానికి ఈ టీంల గోళ ఏదైతే ఉందో రాజకీయాలు మొత్తం కులంకషంగా మీరు గమనిస్తూ ఉంటారు రోజు. అసలు టీంల గోల్ అనేది బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీంట్లో ఓటర్లు కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతున్నారు. ఈ టీంల గోల్ అనేది జరుగుతుంది అసలు? సో ఇప్పుడు నేను ఇవాళ ఇండియా టుడే సర్వే మీరు చూడండి, ఇంత ముందుకు వచ్చిన దాంట్లో చాలా క్లియర్ కట్ ఇచ్చారు వాళ్ళు. అంటే నెక్ టు నెక్ ఉంది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నది చాలా నెక్ టు నెక్ ఉంది. 38-39% 1% డిఫరెన్స్ లో ఉంది. కాంగ్రెస్ 39% ఉంటే బీఆర్ఎస్ కి 38% ఇచ్చారు. ఓట్ సీట్ల విషయానికి వచ్చినప్పుడు కూడా పెద్ద వేరియేషన్ ఏం లేదు, చాలా దగ్గరగా ఉంది. అంటే ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఒక 10 years కంటిన్యూటీలో ఉన్నది ఒకవైపుకైతే ఎవరిని కలవకపోవడము అనేది, ఆ టైం ఇవ్వకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు తెచ్చుకున్నటువంటి తెలంగాణ అందరితో కలిసి ఆ ఒక డిసిషన్, అంటే ఈ ఏర్పడ్డ తెలంగాణని పునర్నిర్మించుకోవాలి, ఒక నూతనమైన వరవడిలో వెళ్ళాలి, ఒక సామాజిక కోణంలో సామాజిక తెలంగాణగా అభివృద్ధి చెందాలి. సో 80% ఉన్నటువంటి పాపులేషన్ ఏదైతే వెనుకబడినటువంటి తరగతులు ఉన్నాయో వాళ్ళ యొక్క జీవన ప్రమాణ పెరగాలి. ఇలాంటివన్నీ కదా మనం మాట్లాడే ఉద్యమంలో. సో ఆ దిశగా అడుగులు వేసేదాని కోసము ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం ఎంతవరకు చేసిందని బేరసారాలు వేసుకుంటున్నారు. మూడో విషయం ఏంది అని అంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి దాంట్లో ఒక 8 months నుంచి, అంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ ఎలక్షన్ సమయంలో మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు వాళ్ళు కొంత తగ్గినట్టుగా, ఉద్యమకారులని మళ్ళీ పార్టీలో చేర్చుకుంటున్నట్టుగా, ఇవాళ చెప్పినటువంటి దాంట్లో కొన్ని అక్కడక్కడ చేసినట్టుగా కనపడుతున్నాయి. సో ఎవ్రీబడి నోన్ ఇది అంతా కూడా మళ్ళీ ఎన్నికల స్టంటే, ఎన్నికలు అయిపోగానే మళ్ళా యాజ్ యూజువల్ యథావిధే, ఎక్కడ గొంగడ వేసిన గొంగడే అక్కడే అనే విధంగా ఉంటుంది. మీరు నోటిఫికేషన్స్ కనుక యూత్ కనుక గమనించినట్లయితే, నోటిఫికేషన్స్ పిఆర్సీ నివేదిక ప్రకారంగా వాళ్ళు చెప్పింది 192,000. 192,000 దాంట్లో కేటీఆర్ రీసెంట్ గా చెప్పిందంతా 130,000. మరి మీరు ఈ నియామకాలు చేపట్టడం కోసము 10 సంవత్సరాల కాలంలో పూర్తి చేయలేకపోయిన అసమర్థతలో మీరు ఉన్నారు అని అంటే మీరు ఫెయిల్యూర్ అన్నట్టే కదా. టీఎస్పీఎస్పీని ప్రక్షాళన చేస్తామని కేటీఆర్ గారు మొన్న చెప్పారు. సో టీఎస్పీఎస్ లో తప్పులు జరిగినాయని ఒప్పుకున్నట్టే కదా. అంటే ఇవాళ తప్పుల తడకలతో నోటిఫికేషన్స్ ఇచ్చారు. టెక్నికల్ గా ప్రతి దాంట్లో కూడా ఎక్కడో ప్రతి దాంట్లో లూపులు పెట్టి మీరు నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లారు, అవి ఆగిపోయాయి. ఇవాళ చదువుకున్నటువంటి యువత ఉద్యోగం లేక పెళ్లిళ్ళు చేసుకోక, అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మేము చచ్చినా మా తర్వాత వాళ్ళకన్నా ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ ఏర్పడతాని బలిదానాలు జరిగినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగ యువత దాదాపు 200 మంది ఆత్మహత్య వైపుకు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? దీనికి కారణం ఎవరు అంటే, ఇవాళ వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వము, మీరు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కలదిరిగిన రాష్ట్రాన్ని, ప్రతి దగ్గర ఆయనకు అవగాహన ఉంది. మరి అవగాహన ఉన్నప్పుడు మీ ప్రయారిటీ ఏముండాలి? ఉద్యమంలో చెప్పినటువంటి నియామకాల పట్ల మనం ఎందుకు చిత్తశుద్ధితో వెళ్ళలేకపోతున్నాం? ఇక్కడ ఫెయిల్యూర్. రెండవది ఎడ్యుకేషన్ సిస్టమ్, కంప్లీట్ గా ఎడ్యుకేషన్ ని బర్బాద్ చేశారు. ఇవాళ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ అంటే స్కూల్స్ దగ్గర నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 4,000 బళ్ళు మూతబడ్డాయి. ఈ బళ్ళు ఎందుకు మూతబడ్డాయి? ఇవాళ టీచర్స్ కి పదోన్నతులు లేవు, వాళ్ళకి ప్రమోషన్స్ లేవు, ప్రాపర్ గా 1వ తారీఖు జీతం లేదు, ఏ ఎంప్లాయీకి 1వ తారీఖు జీతం వస్తలేదు. ఎందుకు రావట్లేదు అంటే ఆర్థిక క్రమశిక్షణ లోపించడం ద్వారా, ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల. మనం ఎప్పుడైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి చెక్కు ట్రెజరీకి వెళ్తే అది ఫెయిల్ అయినంగా చూసామా మనం? బట్ తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు ఫెయిల్ అయ్యాయి. అంటే ఇది ఎంత అబాస్పాలో ఆలోచించండి. అంటే ఇవాళ జరిగిన ప్రతి దాంట్లో మీ యొక్క పొరపాట్లు కనబడుతున్నాయి కాబట్టి
ఆ పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నము కనీసము చివరి నిమిషం వరకు చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది. మిగతా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి వీటి పట్ల అవగాహన లేదని అనుకుంటాం. బట్ కేసీఆర్ గారు ప్రతిదీ కూడా తెలంగాణ కావాలని ఏరుకోరి ఉద్యమం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అణువు మీకు అనుభవం ఉన్నటువంటి మీరు ఇక్కడ సరి అయినటువంటి రీతిలో నిర్ణయాలు జరగలేదనుకున్నప్పుడు అంటే ప్రేరియారిటీ అన్నది కంప్లీట్ గా మారిపోయింది. తెలంగాణ ఉద్యమంలో చెప్పిన దానికి తెలంగాణ వచ్చిన తర్వాత మీ ప్రేరియారిటీస్ మారిపోయాయి. తెలంగాణ ద్రోహులను అందలం ఎక్కించడంతోనే అమరుల కుటుంబాలను విస్మరించడంతోనే ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగింది. ఇంత వ్యతిరేకత ఎందుకు పెరిగింది? ఇవాళ కేసీఆర్ గారు గొప్ప మంచి స్పీకర్, ఏదైనా అబద్ధానైనా అతికినట్టు చెప్పగలుగుతారు. అదే రీతిలో తన కుమారుడు, కూతురు, అల్లుడు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు. అవతల వైపు ధీటుగా ఆ రకమైనటువంటి స్పీకర్స్ లేకపోవడం అన్నది వాళ్ళకి కలిసి విషయం. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల దృష్టిలో పెట్టుకొని అంటే ఎవరమైనా మనం ఎన్నైనా చెప్పొచ్చు. ఇక్కడ ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధనే ఇవాళ అది ఓటు రూపకంగా రేపు రాబోతుందన్నది మాత్రం అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు రియలైజ్ అవ్వాలి. వాళ్ళు కూడా రియలైజ్ అవ్వక్కర్లేదు అనుకోండి, మళ్ళీ కేసీఆర్ గారే ఉంటారు. రైట్, ఒక నిమిషం బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడదామండి. సీతారాం రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నియామకాల విషయంలో ఖచ్చితంగా 100% ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ఇంద్రశోభన్ గారు ఆరోపిస్తున్నటువంటి విషయం, దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్, మేడం గారు చెప్పేది టిఎస్పిఎస్లా మేము మా పార్టీ మా నాయకుడు ఉద్యోగాలు కల్పించాలి, పిల్లల జీవితాలు బాగు చేయాలి అని ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, సంక్షేమ పథకాలు ఒక పక్క వాస్తవంగా కేసీఆర్ గారు పోతున్నాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుకోండి, భారతీయ జనతా పార్టీ నాయకులైతే ఎవరైతే కొంతమంది ఉన్నారో కోర్టుకు వెళ్ళడం, అటు వెళ్ళడం, పిల్లల్ని ఇది మభ్యపెట్టించినారు. తర్వాత కొంత అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అది కూడా కొంత వెనకబాటుతనంతో ఈ యొక్క సంక్షేమ పథకాల వల్ల లేట్ అయిన మాట వాస్తవమే. కానీ ఇంతకంటే మంచి నాయకుడు ఈ రోజు కాంగ్రెస్ చూస్తున్నాం. ఒకరు జానారెడ్డి గారు మన అన్నారు, నేను ముఖ్యమంత్రి, నా పదవి నా దగ్గరికి వస్తుంది అని. మీరు రాజకీయ కోణంలో చూడకండి సీతారాం రెడ్డి గారు, రాజకీయ కోణంలో రాజకీయ వ్యాఖ్యల తర్వాత చూసుకుందాం మనం. స్టేట్ పాయింట్ ఇంకొక పాయింట్ కూడా అడిగారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా అధ్వానంగా మారిందని చెప్పేసి ఇంద్రశోభన్ గారు ఆరోపించారు. మీ దగ్గర స్ట్రేట్ ఆన్సర్ చెప్పండి. ఈ రోజు ఉన్న బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ లేకొస్తుంది. అన్ని ఖచ్చితంగా ఏవైతే హామీలు ఉద్యోగాలు కానీ, టిఎస్పిఎస్ కానీ, తర్వాత ఇతరతర ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, తర్వాత అభివృద్ధి కూడా ఖచ్చితంగా చేసి చూపించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. ఖచ్చితంగా చేస్తాం. కొంత ఆలస్యమైన అన్ని ఉద్యోగాలు కూడా ఫుల్ఫిల్ గా చేసే బాధ్యత భారత రాష్ట్ర సమితిది. కానీ నిధుల ఉద్యోగాల విషయంలోనే 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు నిరుద్యోగ యువత చాలా అల్లాడిపోతుంది ఉద్యోగాల కోసం. ఇందాక చెప్పినట్టు చాలా మంది వెయిట్ చేస్తారు, పెళ్లిళ్ళు కాక కూడా ఉంటున్నారు. వాళ్ళ ఆశలు ఎందుకు అడియాసలు చేస్తున్నారు అనేది ప్రధాన ప్రశ్న. 10 ఏళ్లలో చేయలేంది ఇంకా ముందు ముందు ఏం చేస్తారనేది ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్. 70 సంవత్సరాలు పాలించిన వాళ్ళు చేయని కార్యక్రమాలు మా పార్టీ చేస్తుంది సార్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కంటే ముందంజలో ఉన్నాం. ఇప్పుడు పక్కన చూసుకోండి, కర్ణాటక వాళ్ళే ఉన్నారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? వాళ్ళు వచ్చి కూడా సంవత్సరం అయింది కదా. ఎక్కడిచ్చారు? పక్క రాష్ట్రంలో. రైట్, నగేష్ గారు ఒకే చేస్తాం మీ దగ్గరికి. నగేష్ గారు, ఎలక్షన్ వచ్చినాయి, ఎలక్షన్ అయిపోతేనే అన్ని ఖచ్చితంగా ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తాడు. ఖచ్చితంగా ప్రతి ఏదైతే ఖాళీలు ఉన్నావో అవన్నీ కూడా డిఎస్సీలు కానీ, టీచర్స్ కానీ, జూనియర్ అసిస్టెంట్లు కానీ, పోలీసులు కానీ నియామకాలు కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగాల్సిన మాట వాస్తవమే. ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఓకే, ఒక్క నిమిషం. అది మా పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. సరే అండి, ఒక్క నిమిషం అండి. నగేష్ గారు తర్వాత మీ దగ్గరకు వస్తా. శ్రవణ్ గారు, నగేష్ గారు చెప్పండి. పెద్ద ఆయన, రెస్పెక్టెడ్ పెద్ద ఆయన ఒప్పుకున్నాడు చూసారా, లేట్ అయింది అందించలేకపోయామని. ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఆయనలో కొంచెం నిజాయితీ ఉంది. బిఆర్ఎస్ నాయకులు లేట్ అయింది కాదు, చాలా లేట్ అయింది అన్నగారు. మీరు గ్రహించాలి, 10 years రూలింగ్ లో మీరు ఉద్యమంలో పోరాటం చేసిన యువతకి మీరు ఆగం పట్టించారు తెలంగాణ సమాజంలో. మీరు గ్రహించారు. థ్యాంక్ యూ. ఇంకా చాలా వాస్తవాలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్ లో సిసోడియా లోపల ఉన్నారు, వేరే బయట ఉన్నారు.
సరే అవన్నీ పక్కన పెడితే ఇందాక బీజేపీ మిత్రులు గొప్పగా చెప్పారు ఏమని, ఏకపక్ష ధోరణి బీఆర్ఎస్ ది ఉంటదని, ఏది డిక్టేటర్షిప్ ఉంటదని, డెమోక్రసీకి అసలు వాల్యూ ఇయ్యరని. మరి అది న్యూ సెక్రటేరియట్ ఓపెన్ చేసిరన్నా, మన మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టిరు, ఇంప్లిమెంటేషన్ 2029 అన్నారు. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమో మహిళని పిలిచిరా అన్న, డెమోక్రటిక్ ప్రాసెస్ లో మీరు ఉన్నారా? సేమ్ ధోరణి ఇక్కడ కూడా న్యూ సెక్రటేరియట్ ఓపెన్ చేస్తారు, మహిళా గవర్నర్ ని పిలవరు. ఎందుకు పిలవరంటే మిమ్మల్ని ఆచరిస్తున్నారు. ఇప్పుడు సర్ప్రైజింగ్ ఒక ఫ్యాక్ట్ చెప్తా చూడండి అన్న, మీరు ఇద్దరు ఒకటి అనడానికి ఎట్లానో. గుజరాత్ లో పేపర్ లీకేజ్ అయింది, సేమ్ పేపర్ లీకేజ్ కాన్సెప్ట్ ఈ రోజు తెలంగాణలో నడుస్తుంది. వ్యాపం అయింది, సేమ్ వ్యాపంలో ఎలా మనీ ట్రాన్సాక్షన్ అయిందో తెలంగాణలో సేమ్ అవుతుంది. ఇప్పుడు ఈడీ రాదన్నా. అయితే ఇక్కడ ఎలక్షన్ ముందే చూడండి పసుపు బోర్డు గుర్తుంది. మీరు అన్నారు ఇందాక ట్రైబల్ యూనివర్సిటీ మీరు ఇచ్చింది కాదన్నా. అప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేటప్పుడు అందులో ఇచ్చిన హామీ ఒకటి ట్రైబల్ యూనివర్సిటీ. మీరు ఇచ్చిన పసుపు బోర్డు ఉంది చూడండి, అది ఎలక్షన్ ముందే పుట్టింది. సేమ్ లైక్ దళిత బంధు హుజురాబాద్ ఎలక్షన్ ముందు పుట్టింది. సన్నా మీరు ఓట్లే మీకు ఇంపార్టెన్స్. అక్కడ మణిపూర్ తగలబడిపోతున్నా బెంగళూరులో 15 days మీ ప్రైమ్ మినిస్టర్, రెస్పెక్టెడ్ నా ప్రైమ్ మినిస్టర్ కూడా, వి మస్ట్ యాక్సెప్ట్ ఇట్, ఆయన 15 days బెంగళూరులో ఉంటారు. మహిళల పైన అత్యాచారాలు జరుగుతాయి, నార్త్ ఈస్ట్ లో విధ్వంసం జరుగుతూ ఉంటది, తగలబడిపోతూ ఉంటది. మీరు మాత్రం ఎలక్షన్ కంపెయినింగ్ లో బిజీ ఉంటారు. సేమ్ ధోరణి వల్లది. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారారు వాళ్ళు, తెలంగాణ సమాజం కోసం కాదు. ఆ అబ్జర్వేషన్ తెలంగాణలో వచ్చేసింది. బీజేపీ కొత్తగా తెలంగాణకి ఇచ్చింది ఏముంది అంటే ఏం లేదు. సభలు పెట్టుకుంటది, అన్ని పెట్టుకుంటది. ఇందాక అన్నారుగా అన్న మీరు మెట్రో నుంచి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందా, కోచికోడ్ లో రైల్వే కోచ్ వచ్చిందా, లేకపోతే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిరా, లేకపోతే మెట్రో ఫేజ్ 3 కి గ్రీన్ అప్రూవల్ ఇచ్చిందా బీజేపీ గవర్నమెంట్? తెలంగాణకి చిత్తశుద్ధిగా చేసింది ఏముంది బీజేపీ? గొప్పగా చెప్తున్నారన్న మీరు. ఉదయపూర్ డిక్లరేషన్ అన్నగారు, లెట్ మీ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఉదయపూర్ డిక్లరేషన్ కాన్సెప్చువల్ బేస్ మీద రాజస్థాన్ లో డిక్లేర్ చేశాము. కానీ ఇక్కడ బెస్ట్ ఆల్టర్నేట్ కేసీఆర్ గారికి ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి గారు. అది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి ఆల్టర్నేట్ గా చిత్తశుద్ధిగా తెలంగాణ సమాజం కోసం పోరాడుతుంది. నిరుద్యోగుల జంగ్ సైరన్ నుంచి ఉస్మానియా గడ్డపై నుంచి ఈ రోజు మొన్నటి వరకు SC/ST డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ వరకు కాంగ్రెస్ పార్టీయే పోరాడుతుంది. అంత చిత్తశుద్ధిగా ఉంటది కాంగ్రెస్ పార్టీ. మీకులాగా జనగణన చేయకుండా మేము పరిపాలిస్తున్నాం అంటే ఎందుకు పరిపాలిస్తున్నారు? అసలు ఏ వర్గం ఎక్కడుంది, వాళ్ళకి సోషో ఎకనామికల్ పొలిటికల్ రైట్స్ అందుతున్నాయా లేదా అన్నది తెలియకుండానే మీరు పరిపాలిస్తున్నారు బీజేపీ మిత్రులు. ఎంత గొప్పగా చెప్పుకుంటారన్నా, అబద్ధాలు ఇంకా నమ్మరన్నా. మోడీ వచ్చిన తర్వాత వికసిత్ భారత్ విశ్వగురు అవుతున్నాం అంటున్నారు చూడండి. మీ రూపాయి వాల్యూ లేదు. నాగేష్ గారు ఒక్క నిమిషం, సేమ్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు టీఆర్ఎస్. రైట్. శ్రవణ్ గారు కాంగ్రెస్ పార్టీ నాగేష్ గారు చాలా విషయాలు చెప్పారు. మీ దగ్గర ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా? నాగేష్ గారు అనాలజీ చాలా డిఫరెంట్ గా ఉంది సార్. గుజరాత్ లో అక్కడ పేపర్ లీక్ అయింది, తెలంగాణలో సరే డజంట్ మ్యాటర్, ఐ డోంట్ రియలీ బాదర్ అబౌట్ ఇట్. కానీ బాదర్ అబౌట్ ఇట్, వి ఆర్ వన్. మనం ఒకటే దేశంలో ఉంటాం. మీరు మాట్లాడే నేను మాట్లాడలేదు కదా ప్లీజ్. నేనేమంటున్నా అంటే ఒకటి మాత్రం చాలా థ్యాంక్స్. మీరు ఇందాక ఏ విధంగానైతే టీఆర్ఎస్ పార్టీ సీతారాం రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు, మీరు కూడా యాక్సెప్ట్ చేశారు హానెస్ట్ గా దట్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన డిక్లరేషన్స్ ని మీరే పక్కన పెడుతున్నారు, తుంగలో తొక్కేస్తున్నారు, మీరు వాటిని పాటించట్లేదు. ఇవన్నీ చేయకుండా మీరు వెళ్ళేటప్పుడు సోల్జర్ ని పంపాలి యుద్ధాన్ని. ఈ రోజు మీరు అడిగారు నరేంద్ర మోడీ గారు, లెట్ మీ స్పీక్ ప్లీజ్. మీరు మాట్లాడేది కదా, నేను అసలు తక్కువ ఈరోజు మాట్లాడింది, మీరు అందరికీ ఎక్కువ అవకాశం వచ్చింది. నేను ఒకటే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మీరు అన్నారు ఎస్, ఏ రాజకీయ పార్టీ అయినా సరే హామీలను ఇచ్చింది, హామీలనే నెరవేరుస్తుంది, హామీలను చూస్తుంది, హామీలతో పాటు సంక్షేమానికి కొత్తగా ఏం అవసరం ఉందో అది చేస్తారు ఖచ్చితంగా. దాన్ని రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నది చేయడం కూడా గొప్ప విషయమే కదా, అదేం పెద్ద ఇది కాదు. గిరిజన యూనివర్సిటీ ఎప్పుడో చేయాల్సింది, సైన్స్ యూనివర్సిటీ కానీ అనేక కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది మీకు వాళ్ళు సహకరించట్లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 5,500 కోట్ల రూపాయలు పెట్టి ఇన్నర్ రీజనల్ రింగ్ రోడ్ ని కిషన్ రెడ్డి గారు శాంక్షన్ చేపిస్తే భాగ్యనగరంలో పూర్తి ఖర్చు కేంద్ర ప్రభుత్వం పెడతా అన్నప్పటికీ కూడా ల్యాండ్ సారీ టు స్టాప్ యూ మీరు
మీరు కొత్తగా ఇచ్చింది ఏంది తెలంగాణకి? యాక్ట్ లో ఉన్నది ఎలాగో వస్తుంది, ఇవాళ కాకుండా రేపైనా వేరే గవర్నమెంట్ ఉన్నా వచ్చేది. మీరు వింటే చెప్తా. ఐ హావ్ నాట్ డిస్టర్బ్ యూ వెన్ యూ స్పోక్, రైట్? ప్లీజ్ డైవర్టింగ్ ఫ్రమ్ ది టాపిక్. ఏమంటున్నా అంటే నన్ను మాట్లాడియండి ఒక్క నిమిషము. నేను చెప్పేది అదే అంటున్నా. కొత్తగా నేను ఏమంటున్నా, ఇన్నర్ రింగ్ రోడ్ 5,500 కోట్ల రూపాయలు పెట్టి కిషన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే ఈ రోజు డూ యు నో ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్? బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ ఇస్ ఇట్స్ టోపాలజీ. హైదరాబాద్ కి చాలా పెద్ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వరల్డ్ వైడ్ గా చూస్తే. బీజేపీ గాట్ ఇనిషియేటెడ్, దానికి సీడ్ ఎక్కడో పట్టదన్న. కుతుబ్ షాహీస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు మీరు ఇనిషియేట్ చేసింది కాదు. ఈ రోజు 5,500 కోట్ల రూపాయల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ కడతామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించట్లేదు? ఈ రోజు సైన్స్ యూనివర్సిటీ పెడదాం అనుకున్నా కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు వ్యాగన్ ఫ్యాక్టరీ గురించి అడిగారు. వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ స్టార్ట్ అయింది మీకు. అట్లానే రామగుండంలో ఫ్రీగా ఫర్టిలైజర్స్ ఇస్తామన్నటువంటి కేసీఆర్ ని మీరు ఒక్క మాట కూడా మాట్లాడరు. కేసీఆర్ ఇంతకు ముందు నీళ్లు నిధులు సాక్షాత్ అసెంబ్లీలో చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు రైతులను మోసం చేస్తున్నప్పటికీ కూడా వారి గురించి మీరు మాట్లాడరు. కానీ ఈ రోజు ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు. యూరియాని అందుబాటులో తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు. ఈ రోజు మెట్రో 3 ఫేజ్ కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రతిపాదనలు పంపించిందా? ఈ రోజు మోసం చేసింది ఎవరైనా? తలసరి ఆదాయం డబుల్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. భాగ్యనగరం ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కబ్జా అవుతున్నాయి, దాని మీద మీరు మాట్లాడరు. సాక్షాత్ మీకు ఇంకో చెప్తాను సార్, మీ పిసిసి అధ్యక్షుడు ఎంత కుమ్ముక్కై ఉన్నాడో. కేబీఆర్ పార్క్ భాగ్యనగరంలో చాలా పెద్ద పార్కు, మీరు చూసుంటారు. అది ఎకో సెన్సిటివ్ జోను. దాని ఎదురుగుండా ముఖ్యమంత్రి కూతురే కడుతున్నట్టుగా చెప్పబడుతున్నటువంటి ఒక పెద్ద బిల్డింగ్ లో ఒకే రోజు ప్రెస్ మీట్ పెడతారు. రాత్రి 100 కోట్ల రూపాయలు చేతులు మారితే తెల్లారి నుంచి మాట్లాడడం బంద్ చేస్తారు. కేవలం మీ పిసిసి అధ్యక్షుడు ఇట్లా కొన్ని వందల వేల వ్యవహారం బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం చేసేటోడు మీ పిసిసి అధ్యక్షుడు. ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి ఈ కుటుంబాన్ని వదిలేసి దేశమే ఊపిరిగా జీవిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి కాదు, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నప్పుడు అందరు పిల్లలు సమానంగా ఉంటారు. అట్లాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను సమానంగా చూసేటువంటి నేత ప్రధానమంత్రి గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఏ ఒక్కటి విజ్ఞాపన ఇచ్చినా కూడా కాదనకుండా మంజూరు చేస్తారు. నేషనల్ హైవేస్ అంటే ఈ రోజు మీరు చూడండి, ఈ రోజు ఒక్కొక్క తెలంగాణను కనెక్ట్ చేసుకున్నటువంటి నేషనల్ హైవేస్ అంటే ఎంత బ్యూటిఫుల్ గా కనెక్ట్ అయి ఉన్నాయి. ఎక్కడ ఎంత ఫాస్ట్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది. దీన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు? ఈ రోజు ఇట్లా చెప్పుకుంటే ఈ రోజు కేసీఆర్ ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లలో కూడా ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి డబ్బులే కదా. ప్రధానమంత్రి గారే ఇస్తున్నటువంటి 1,50,000 రూపాయలు పిఎం ఆవాస్ యోజన కింద, ఆరోగ్య పిఎం ఆయుష్మాన్ భారత్ కింద ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు ఓపిక పెట్టుకోవాలన్న గారు, మీ ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తాను. ఇవన్నీ మీరు ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మీరు కర్ణాటకలో ఇచ్చిన మేనిఫెస్టో నాగేష్ గారు చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు ఆయన. ఏదైతే పిసి చీఫ్ పైన అయితే కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు, ఏదైతే బ్లాక్ మెయిలింగ్ బాధపడుతున్నారని ఇంకా చాలా రకాలుగా చేశారు. వాటికి ఏమైనా మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? అబ్సల్యూట్లీ ఉన్నాయండి. ఫస్ట్ అన్నగారు అడిగిన క్వశ్చన్స్ కి క్లారిటీ ఇస్తాను మన వ్యూవర్స్ కి. ఫార్మర్స్ ని మోసం చేస్తున్నారు, రైట్? ఫార్మర్స్ ని మోసం ఎవరు చేస్తున్నారన్నా నల్ల చట్టాలు తీసుకొచ్చింది సెంట్రల్ లో పిఎం మోడీ గారు. రాష్ట్రంలో ఫార్మర్స్ ని మోసం చేసేది బీఆర్ఎస్. జన్ ధన్ యోజన కింద 15 lakhs అకౌంట్ లో పడతాయి అన్నారు. ఎవరన్నారన్నా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని. ఇక్కడ బీఆర్ఎస్ ఏమో ఇంటికి ఉద్యోగం అంటది. ఎన్హెచ్ఐఏ ఇప్పుడు ఇందాక అన్నారు నేషనల్ హైవేకి గోల్డెన్ ట్రయాంగిల్ కానివ్వండి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కట్టింది కూడా కాంగ్రెస్. లాస్ట్ క్వశ్చన్ అన్నగారిది, కర్ణాటకలో మేము హామీ నుంచి తప్పుతున్నామని. అన్నగారు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. హిడెన్బర్గ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ ఏమంటాయి అంటే డెమోక్రటిక్ వాల్యూ అంటే మన ఇన్స్టిట్యూషనల్, మన పార్లమెంట్ లో నుంచి కింది వరకు ఇన్స్టిట్యూషన్ వరకు మన డెమోక్రటిక్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి, ధర్మం అన్న వాల్యూ ఎక్కువ పుంజుకుంటుంది అని రిపోర్ట్స్ ఉన్నాయి. హిడెన్బర్గ్ లో అదానీ గారి దగ్గర 20 కోట్లు ఇల్లీగల్ మనీ ఎలా వచ్చినాయి అన్నది కూడా రిపోర్ట్. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అన్నగారు అంటున్నారు కర్ణాటకలో మా వెల్ఫేర్ స్కీమ్ అందట్లేదని. ఈజ్ ఇట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్? ఏ న్యూస్ పేపర్ లో వచ్చింది, ఎక్కడ వచ్చింది? అన్నగారు రాజస్థాన్, హిమాచల్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్ 100% అందుతున్నాయి. అందకపోతే సెంట్రల్ లో, స్టేట్ లో ఫ్రీ మీడియా ఉంది. వీళ్ళు ఉండేటోళ్ళ బీజేపీ మిత్రులు సెంట్రల్ లో రూలింగ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళ ఫ్రెండ్సే ఇక్కడ రూలింగ్ అందకపోయి ఉంటే 4 రాష్ట్రాల్లో, కర్ణాటక కాదు
4 రాష్ట్రాల్లో ఏ ఒక్క హామీ మేము తప్పితే మీడియాలో ఎంత హైలైట్ చేసేటోళ్ళు. అన్నా మీకు రాష్ట్రం బీఆర్ఎస్ కి రాష్ట్రం నడిపించడం రాదు, మీకు దేశం నడిపించడం రాదు. ప్రజలు మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీని. నేను ఇప్పుడు కూడా మీరు వినే ఓపిక పెట్టుకుంటే చెప్తా. ఇప్పుడు డిబేట్స్ లో అందరు వింటున్నారు, క్రాస్ టాక్ వెళ్ళిపోతుంది. మీరు వినండి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏందో చెప్తాను మీకు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మీకు ఏందో చెప్తాను. సత్య, అహింస, సర్వోదయ, స్వరాజ్. ఇవి ఇప్పుడు కాదు, 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ తో పోరాడి ఫైట్ చేసుకున్న సంవిధానమే అది. ఈ రోజు గాంధీ నాటిన విత్తనమే సత్య, అహింస, సర్వోదయ, స్వరాజ్ అన్నది. దాన్ని బేస్ చేసుకునే నడుస్తాయి. సుభాష్ చంద్రబోస్ ఏం చేయలేదు, భగత్ సింగ్ ఏం చేయలేదు. అదే అంటున్నా. మీరు గుర్తు ఒకసారి చరిత్ర ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సుభాష్ గారి కాంట్రిబ్యూషన్ ఉంది, భగత్ రైట్. ఒక నిమిషం శ్రవణ్ గారు అండ్ నగేష్ గారు, ఒక నిమిషం అండి, ఒక నిమిషం. నగేష్ గారు అండ్ శ్రవణ్ గారు, ఒక నిమిషం. టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది, ఒక నిమిషం ఆగండి. మీతో ప్రాబ్లం. ఒక నిమిషం అండి, నగేష్ గారు అండ్ శ్రవణ్ గారు, ఒక నిమిషం ఉండండి. ఇందిరా గారు, అసలు ఇప్పుడు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూస్తూ ఉంటే అసలు ప్రజల్ని ఎవరు మభ్యపెడుతారు, ఏ పార్టీ మభ్యపెడుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఇందిరా గారు, ఇక్కడ ప్రజల్ని ఎవరు మభ్యపెడుతున్నట్టు అసలు ఏంటి, అసలు సిచ్యువేషన్ బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరి మధ్యలో ఇవాళ ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు. అసలు వాస్తవం ఏందో ప్రజలకు తెలుసు కదా. గత 70 years లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన సందర్భంలో రుణమాఫీ ఏకకాలంలో ఎలా చేసింది, తర్వాత ఏమంటారు జంబో డిఎస్సిని ఎలా ఇచ్చింది, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 45 లక్షల ఇల్లు కట్టించి ఇచ్చింది. ఇవంతా చరిత్ర, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇల్లు తీసుకున్నటువంటి వాళ్ళు, అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చెప్తారు, అది నేను చెప్పక్కర్లేదు. ఇవాళ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటి, రూరల్ అర్బన్ రెండు కలిపి వాళ్ళు చెప్పినటువంటి ఇళ్ల సంఖ్య, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వీటికి సంబంధించి అసలు బీజేపీ వాళ్ళకి నిజంగా తెలివి సోయుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి మేము ఇచ్చిన 2 లక్షల ఇండ్లకి మేము 1300 కోట్ల రూపాయలు ఇచ్చినాం, మా పైసలు ఏమైనాయి, మా ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు, లబ్ధిదారులు ఎందుకు ఎంపిక చేయలేదు, ఎందుకు ఆడిటింగ్ ఇది నేను చేసా ఇందిరా శోభన్ ఆర్టీఐ ద్వారా నేను ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగి నిలదీసిన తర్వాత అప్పుడు బీజేపీ వాళ్ళు చేసిన అంటే వాళ్ళకి ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల నేను చెప్పదలుచుకున్నాను. మేడం ప్లీజ్ కరెక్ట్ అండి, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది, మీరు డబ్బులు పెడుతున్నారా లేదా లేకపోతే రిటర్న్ పంపిస్తారని కూడా రాసింది. కరెస్పాండెన్స్ జరిగింది, మీరు దయచేసి అది మీరు ఒకసారి గమనించుకుంటే బాగుంటుంది. ఎప్పుడు చేశారు? ఈ ఎన్నికల సమయంలో చేశారు. అది ఎప్పుడు చేయాలి? బ్రదర్ వినండి, వినండి, నా దగ్గర మీరు వినండి, నా దగ్గర ఆర్టీఐ కాపీ ఉంది. నేను రాసిన కాపీ ఎప్పటిదో తెలుసా? 2017 నుంచి ఇప్పటి వరకు నా దగ్గర ఎవ్రీథింగ్ డేటా అప్డేట్ లో ఉన్నా. నేను 2017 నుంచి స్టిల్ 2023 వరకు నా దగ్గర అప్డేట్ డేటా ఉంది. మీరు కావాలంటే ఇందిరా శోభన్ యూట్యూబ్ లోకి వెళ్ళి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, అంతా మీకు ప్రతిదీ దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ దాంట్లో మీకు. అంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు టెక్నికల్ గా ఆడిటింగ్ చేయాల్సిన బాధ్యత మీద ఉన్నప్పుడు మీరు అది బాధ్యతగా చేయలేకపోవడం ద్వారానే రాజకీయంగా మాకు ఇక్కడ స్వలాభం జరుగుతుంది అనుకున్నప్పుడే బీఆర్ఎస్ పట్ల మేము జులుం చేస్తాం. అదర్వైజ్ లేకుంటే కుండలే నడవలే అనుకున్నారు. బట్ అల్టిమేట్ గా రాష్ట్ర ప్రజలు నష్టపోయినారు. ఇది గమనించండి. పార్టీలు ఉంటాయి పోతాయి సెకండ్, కానీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ విషయంలో మీ రాజకీయ కోసం ఇవాళ ప్రజల్ని బలి చేశారన్నది నా యొక్క బాధ తప్ప నాకు వేరే ఇంటెన్షన్ లేదు. రెండో విషయం, ఇవాళ ఈ రాష్ట్రాల్లో మహిళకి సంబంధించినటువంటి సంక్షేమం, మహిళా సంక్షేమానికి సంబంధించి ఇవాళ అభయహస్తం అనేటువంటి ఒక స్కీమ్, దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి మహిళా సంఘ సభ్యులు 20 లక్షల మంది అభయహస్తం వాళ్ళు ఉన్నారు. అది నేను పిలివేసా కోర్టులో. ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వలే, ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వలే, వాళ్ళు జమ చేసుకున్న డబ్బులు ఇవ్వలే, ఈ రోజు వరకు కూడా అది ఎక్కడ తేల్చలే. దీనితో పాటు 1 కోటి మంది సంఘం సభ్యులు ఉంటారు.
వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వడ్డీ లేని రుణాలు 3,500 కోట్ల రూపాయలు అట్లాగే పెండింగ్ ఉన్నాయి. మరి మహిళా సాధికారత ఎక్కడ సాధ్యమయ్యింది? అది జరగలే. మూడో విషయం ఏంటి అని అంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో అంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ అంటే ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తెచ్చారో, ప్రజలు బతకాలి, ఆకలి చావులు చావద్దు, వాళ్ళు బాగుండాలి అని ఆలోచించిన పథకమే ఉపాధి హామీ పథకం. సో అలాంటి ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తే, ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేస్తే ఇందిరా శోభన్ పోరాటం చేసింది. నేను కొట్లాడిన కేంద్ర ప్రభుత్వం దగ్గర మీ యొక్క ఏంటి రాష్ట్రానికి మీ యొక్క మంత్రిని కలిసి నేను ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేస్తే వాళ్ళని తిరిగి అసెంబ్లీలో తీసుకున్నారు. ఇన్ టైంలో జీతాలు ఇచ్చే పరిస్థితి వాళ్ళకి అనిపించట్లే. అది లేదు అంటే పాలన పరంగా చేయాల్సినటువంటిది ప్రాపర్ గా చేయకపోవడం వల్లే. ఎప్పుడూ కూడా మనం ఒక ఎద్దు చక్కగా పోవాలి నరక అంటే మనం ఏంది ముల్లిగట్ట పెట్టి దానిని ఎప్పటికప్పుడు ఏ అంటుంటాం. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ పాలన ప్రాపర్ గా లేనప్పుడు, అది మిస్యూజ్ అవుతున్నప్పుడు ఫండ్ ని మీరు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉండింది, చేయలేదు కాబట్టే మా యొక్క ఆవేదన. ఇక మద్యానికి సంబంధించి మద్యం ఏరులై పారుతూ ఇవాళ బెల్ట్ షాపులు ఇవాళ దాదాపుగా ఈ రాష్ట్రంలో నేను 2019లో రాసిన ఆర్టీఐ ప్రకారంగా బెల్ట్ షాపులు ఆ రోజే 19,786, ఇవాళ 23లో ఉన్నాం. ఇవాళ ఈ బెల్ట్ షాపులు ఊరికి 10 ఉన్నాయి. దాదాపు ఇవి 40,000 పైన బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మద్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగితే 8 కోట్ల జనాభాకి, ఈ రాష్ట్రం వచ్చినాక 4 కోట్ల జనాభాకి 40,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ మద్యంకు అమ్మకాలు జరుగుతున్నాయి. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యధికంగా పెన్షన్స్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వానికి ఈ పెన్షన్లలో ఎవరు వితంతు పెన్షన్ల సంఖ్య పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల సంఖ్య 12 లక్షల చిలుకుంటే ఇవాళ 16 లక్షల చిలుకైనారు. అంటే విధవలుగా ఇవాళ ఈ మత్తుకు బానిసై ఇవాళ వీటి ద్వారా వాళ్ళ యొక్క కుటుంబం చిన్న భిన్నమైతే వాళ్ళని ఆదుకుంటున్నాం, పెన్షన్ ఇస్తున్నామని గొప్పగా. ఇంద్రశోభన్ గారు ఒక్క నిమిషం అండి, డిఫరెంట్ టాపిక్, అది వేరే టైం లో పెట్టుకుందాం అండి. ఇంద్రశోభన్ గారు ఒక్క నిమిషం. రాష్ట్రంలో ఉన్నటువంటి వైఫల్యాలు అన్ని కాదు, కోకొల్లల వైఫల్యాలు. ఒక్క నిమిషం ఇంద్రశోభన్ గారు, సరిదిద్దాల్సిన బాధ్యత ఇంద్రశోభన్ గారు ఒక్క నిమిషం మాట్లాడాల్సి వస్తుంది. రైట్, ఇంపార్టెంట్ టాపిక్ రేట్ చేశారు కానీ బట్ అది డిఫరెంట్ గా వేరే టాపిక్ లో డిస్కషన్ చేద్దాం. శ్రవణ్ గారు చెప్పండి. సార్, కాంగ్రెస్ పార్టీకి మీరు ఇద్దరు స్పోక్స్ పర్సన్ పెట్టినట్టున్నారు. లేదండి, ఇప్పుడు ఇంద్రశోభన్ గారు ఏ పార్టీలో లేరండి. ఒక్క నిమిషం శ్రవణ్ గారు, ఇంద్రశోభన్ గారు నేను చెప్తాను. శ్రవణ్ గారు, ఇంద్రశోభన్ గారు ఇప్పుడు ఏ పార్టీలో లేరండి, న్యూట్రల్ గా వచ్చారు. శ్రవణ్ గారు కంటిన్యూ. మీరు చేసిన పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కానివ్వండి, మంచి జరిగితే అది యాక్సెప్టబుల్, చాలా అప్రిషియేటబుల్. 100% గా ఒక రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా కూడా చేయాల్సిన పని అదే. నేను కాదంటలేను, ఐ అప్రిషియేట్ యూ ఆన్ యువర్ ఎఫర్ట్స్ ఆల్సో, ఖచ్చితంగా. కాకపోతే నేను చెప్పాలనుకుంది ఏంటంటే మేడం, కొంచెం మీరు ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోలేదు. మీరు ఎన్నికల ముందే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాల పరస్పర ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, చర్చలు జరిగినాయి. వీళ్ళు అంటే ఇచ్చిన డబ్బులు ఏం చేస్తా ఉన్నారు, కడుతున్నారా లేదా, లెక్క చూపిస్తారా లేదా, అక్కడ బోర్డు పెడతారా లేదా, ఇటువంటి అనేకవి జరిగినాయి. ఇది ఆల్రెడీ చాలా డిస్కషన్స్ లో వచ్చినాయి. అది కొంచెం మీరు చూసుకుంటే బాగుంటుంది. ఇన్ ద సేమ్ టైం మిగతా వాటిపైన కూడా ఇదే చర్చలు జరిగినాయి. అయితే మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వీఆర్ ఇన్ ఏ ఫెడరల్ సిస్టమ్. మనము భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిలో ఏంటంటే, శ్రవణ్ గారు ఒక మాట నేను అడుగుతున్నాను. శ్రవణ్ గారు, మీరు లోపల లెటర్లు పంపించుకొని ఆన్సర్లు తెప్పించుకొని వాటి చేసే కంటే జనాలకు ఏం తెలుస్తుందండి? మీరు చేసింది ఏంటో జనాలకు చెప్పాలి కదా, జనాలకు జవాబుదారితనం ఉండాలి కదా. మీ వాయిస్ క్లియర్ లేదు సార్. శ్రవణ్ గారు, మీరు లెటర్లు పంపించుకోవడం లేకుంటే అక్కడ నుంచి రిప్లై రావడం అదంతా ఆ ప్రాసెస్ ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్. కాకపోతే జనాలకు తెలియాలి కదా అసలు ఫ్యాక్ట్ ఏంటనేది. ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? సభలు సమావేశాలు ఎన్నో జరిపారు, అక్కడ ఎందుకు ప్రస్తావన తీసుకురాలేదు మీరు? మరి నేను అన్ఫార్చునేట్లీ మనం కన్వీనియంట్ గా మర్చిపోయి ఉండొచ్చు బేసికలీ, బికాస్ మనం అన్ఫార్చునేట్లీ తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ ఆఫ్ ద మీడియా ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద మీడియా. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే డాన్స్ చేస్తా ఉన్నారు, వర్చువల్ గా కాంగ్రెస్ పార్టీని లేపుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో. అన్ఫార్చునేట్లీ అట్లుంది కాబట్టి పరిస్థితులు అట్లున్నాయి. కాబట్టి మీడియాలో కూడా వచ్చింది, చర్చలు కూడా జరిగినాయి. మీ నాయకుని కూడా లేపింది మీడియానండి, మీరు మర్చిపోయి ఉంటారు. మీ బండి సంజయ్ కూడా లేపింది మీడియానే కదా, ఎలా మర్చిపోతున్నారు మీరు? వన్ సైడ్ ఉంటుందని అంత తేలిక ఎలా చెప్తున్నారు మీరు? మీ వాయిస్ క్లియర్ లేదు సార్. శ్రవణ్ గారు, ఇక్కడ ఒక పార్టీకి సంబంధించి లేపడం, ఒక పార్టీకి కించపరచడం అనేది ఉండదండి. మీ నాయకుడు బండి సంజయ్ కూడా పైకి తీసుకొచ్చింది కూడా మీడియానే.
ఆయన వాక్చాతుర్యం కావచ్చు అన్నీ బయటకు చూపించారు. కాకపోతే మీరు అలా అవహేళన చేసి మాట్లాడద్దు దయచేసి. సార్ నేను ఏమంటలేదు, మీ ఛానల్ కి అయితే నేను పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నా సార్. 100% ఏ మీడియా అయినా అంతే ఉంటదండి, ఉన్నది ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నిస్తుంది. పక్షానే ఉన్నారు మీరు, ప్రజల పక్షాన్ని ఉన్నారు. నేను దాని మీ గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయినటువంటి కొన్ని ఛానల్ ఏవైతే ఉన్నాయో, కొన్ని పదే కావాలని బీజేపీని డినగ్రేట్ చేసి ఆ కాంగ్రెస్ పార్టీని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి మీడియా గురించి నేను మాట్లాడుతున్నా. లేదా అధికార పార్టీకి వన్ సైడ్ గా ఉన్నటువంటి టీ న్యూస్. రైట్ పాయింట్ రండి డైరెక్ట్. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఫండమెంటల్ గా ఏంటంటే ఇటువంటివి జరిగినాయి కాబట్టే గతంలో జరిగింది. ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేంద్ర ప్రభుత్వం రాయాల్సిన లేఖ బోల్డ్ రాసిన కిషన్ రెడ్డి గారు మీరు చూస్తే అనేక మార్లు చెప్పారు సార్. ఇప్పుడు మీరు సైన్స్ యూనివర్సిటీ కానివ్వండి, గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, మీరు జాగా చూపియండి, పదే లెటర్ సార్. ఇప్పుడు రీసెంట్ గా కూడా 2-3 లెటర్లు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి రాశారు సార్ కిషన్ రెడ్డి గారు. రాసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇక్కడ ఫెడరల్ సిస్టమ్ లో మనం కొట్టలేం సార్, బెత్తం తీసుకొని కొట్టలేం. ఇప్పుడు మన సిస్టమ్ లో రాష్ట్రాలకి అధికారాలు కొన్ని ఉన్నాయి, కేంద్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన ఎడ్యుకేషన్ పాలసీస్ కానివ్వండి, లేకపోతే లోకల్ హెల్త్ సెక్టర్ కానివ్వండి, లేకపోతే లా అండ్ ఆర్డర్ కానీ, ఇట్లా కొన్ని సెక్టర్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేయగలుగుతారు. ఎస్, ఎక్కడ లేదో అక్కడ అడగగలుగుతారు, దానికి కావాల్సింది చేస్తారు. ఇప్పుడు ఈడీ ఇందాక అడుగుతున్నారు, ఈడీ ఇక్కడ ఎందుకు రాదు అక్కడ ఎందుకు రాదు అంటే, దేర్ ఇస్ సమ్ ప్రాసెస్ ఫర్ ఈడీ టు స్టెప్ ఇన్. యాక్చువల్లీ సిబిఐ ఇక్కడ స్టెప్ ఇన్ కావాలన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్ తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెప్తా ఉంది. ఈడీ శ్రవణ్ గారు, సీతారామరెడ్డి గారు ఉన్నారనుకుంటా. సీతారామరెడ్డి గారు తొందర ఎందుకు సార్? ఇప్పుడు ఈ రోజు మేమేమి ఇక్కడ మీకు ఆన్సర్ ఇప్పిస్తా. సీతారామరెడ్డి గారు, మేము మిస్యూజ్ చేయట్లేదు పవర్ ని, వాళ్ళు చేస్తున్నారు మిస్యూజ్. వాళ్ళు ఇండిపెండెంట్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, అదే నేను చెప్పదలుచుకున్నా. సీతారామరెడ్డి గారు రైట్, ఏదైతే మీరు సైక్యత బీజేపీ తోటి మీకు లేదు, తెలంగాణకు ద్రోహం చేస్తుందని పదే చెప్తున్నారు, దానికి సంబంధించి మీ నుంచే రిప్లై రావట్లేదు అని చెప్పేసి బీజేపీ నాయకులు శ్రవణ్ గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం, అలాగే ఏదైతే బీజేపీ ప్రభుత్వంతో కేంద్రానికి సంబంధించి తెలంగాణకు సాయం చేయట్లేదని పదే మీరు ఆరోపిస్తున్నారు కదా, సైక్యతకు సంబంధించి సెంట్రల్ నుంచి ఎన్ని లెటర్లు పంపించినా మీరే రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి బీజేపీ నాయకులు శ్రవణ్ గారు అంటున్నమాట వాస్తవమా? కాదు సార్, ఈ రోజు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గాని గుజరాత్ గాని ఇదే భారతీయ జనతా పార్టీ వారు ఎన్ని నిధులు ఇస్తున్నారు, ఈ యొక్క తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చినారు, ఈ రోజు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వల్ల మనం ఇచ్చే 100 రూపాయల అన్ని రాష్ట్రాలకు ఈ రోజు గుజరాత్ కి 80, వాళ్ళు 100 కడితే 120 ఇస్తున్నారు. ఇదే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి మరి ఈ రోజు 80 ఇస్తున్నారు. ఇదే ఇటు పక్క మొన్నటి వరకు కర్ణాటకకి 80 ఇచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి వాళ్ళకి కట్ చేశారు. ఇదే బీఆర్ఎస్ పార్టీకి మొన్నటి నుంచి మన 3-4 సంవత్సరాల నుంచి 40% కంటే ఎక్కువ నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్న మాట వాస్తవం కదా. ఒక ఈక్వేషన్ తేవాలండి, సమానంగా అన్ని రాష్ట్రాలకి ఇక్కడ నుంచి ఏదైతే ట్యాక్స్ పోయిందో ఆ ట్యాక్స్ ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రాలకే ఇవ్వాలి. ఈ యొక్క ప్రభుత్వం నుంచి ట్యాక్స్ అత్యధికంగా హైదరాబాద్ నుంచి ఈ రోజు తీసుకొని అత్యధికంగా గుజరాత్ గాని మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గాని పక్కన వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలకేమో ఒక లెక్క, ఈ తెలంగాణకు ఓ లెక్క. మొన్న కాంగ్రెస్ గెలవకపోతే మరి కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఈ రోజు కర్ణాటక ఎన్ని ఇచ్చారో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి, అభివృద్ధి జరగాలి. మరి ఈ యొక్క సెంట్రల్ కి మేము ఎంత కట్టాము, మాకు రిటర్న్స్ ఎంత వస్తున్నాయి? శ్రవణ్ గారు వస్తా, ఒక్క నిమిషం వెయిట్ శ్రవణ్ గారు ఒక్క నిమిషం వస్తాను. సీతారాం రెడ్డి గారు ఒక్క నిమిషం వస్తాను. నగేష్ గారు మీ పైన కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, గతంలో కాంగ్రెస్ ఏం చేసింది అనేది, దీనికి సంబంధించి మీ యాక్షన్ ఏంటి? ఫస్ట్ థింగ్, బీజేపీ మిత్రులు ఓ స్టేట్మెంట్ అన్నారు, ఇది డెమోక్రసీ ప్రాసెస్, ఇందులో కొట్టలేము అని. కొట్టకండి సార్, ఇది గాంధీయన్ విధానంగానే నడుపుతాం ఈ దేశాన్ని. సరే, ఇప్పుడు లాస్ట్ హిస్టారికల్లీ 70 years కాంగ్రెస్ ఉంది, ఏం చేసింది అన్నది క్వశ్చన్ బీజేపీ మిత్రులది. సరేనా?
అన్నగారు వింటే చెప్తా. గ్రీన్ రివల్యూషన్ కానివ్వండి, బ్యాంకింగ్ నేషనలైజేషన్ కానివ్వండి, ఐటీ పాలసీ కానివ్వండి, ఈ రోజు ఇంటర్నెట్ మనం ఫ్రీగా మాట్లాడుకోవడం దాని వల్లనే, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, పివి నరసింహారావు గారు, రైట్, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఆర్టీఐ యాక్ట్ కానివ్వండి, నరేగా కానివ్వండి, ఫుడ్ సెక్యూరిటీ, ఫారెస్ట్ రైట్, హ్యూమన్ రిజర్వేషన్ బిల్లు కూడా పెట్టింది మేమే, రాజ్యసభలో పాస్ అయింది. ఈ రోజు 2 హౌస్ లో బీజేపీ పాస్ చేసుకుంది. ఇవన్నీ కాదండి, ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు చాయ్ వాలా ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు అంటే ఆ కాంగ్రెస్ రచించిన కాన్స్టిట్యూషన్ విధానంగానే అంత నిజాయితీగా రచించారు దాన్ని. ఒకవేళ అక్కడ కొంచెం రేషనాలిటీ తప్పి ఉంటే, నెహ్రూ కానివ్వండి, ఇందిరాగాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, కొంచెం నైతికంగా తేడా ఉండి ఉంటే ఈ రోజు గాంధీయే ప్రైమ్ మినిస్టర్ ఉండేటోడు, గాంధీయే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తోడు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే యూ, ఓ చిత్తశుద్ధిగా మన దేశాన్ని నడపడానికి బీజేపీ సరిపోదు, చిత్తశుద్ధిగా రాష్ట్రాన్ని నడపడానికి బీఆర్ఎస్ కూడా సరిపోదు. తెలంగాణ సమాజం ముందు వీళ్ళైతే అబద్ధాల హామీలు చెప్పి గద్దెనెక్కి కూర్చున్నారు. ఇంతవరకు దళితులు సీఎం అవ్వలేదు, 3 ఎకరాలు రాలేదు, ఇంటింటి ఉద్యోగం రాలేదు. సేమ్ అక్కడ సెంట్రల్ లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం రావట్లేదు, జన్ధన్ యోజన, బ్లాక్ మనీ ఇంతవరకు రాలేదు, చైనా ఇంక్లూషన్ చేయడం ఆపలేదు, మన రూపాయికి వాల్యూ పెరగడం ఎక్కడ లేని సంఘటన అది. మన జీడిపి మాత్రం పడిపోయింది. ఒకప్పుడు 10 టార్గెట్ ఉండే, ఈసారి 6 ఉంది. ఇన్ఫ్లేషన్ హై ఉంది. మన ఇంకో ధోరణి, సెంట్రల్ లో ధోరణి, బీజేపీ ధోరణి ఎలా ఉంటదంటే, ఆర్థిక నిత్యావసర ధరలు పెరుగుతున్నా కొద్ది, పెట్రోల్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో పడిపోతున్నా వీళ్ళు మాత్రం తగ్గించరు. ఎందుకు తగ్గించరు అంటే, తగ్గిస్తే రూపాయి వాల్యూ పడిపోతుంది, ప్రజల ముందు మన గవర్నెన్స్ ఫెయిల్యూర్ కనబడుతుందని వాళ్ళు తగ్గించారు. సేమ్ రాష్ట్రంలో కూడా అంతే, పెట్రోల్ మీద ఆదాయం కోసం కొన్ని సెస్లు రాష్ట్ర గవర్నమెంట్ వేసుకుంటుంది, దండుకుంటుంది. వీళ్ళు చిత్తశుద్ధిగా ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చేసి పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీ డిక్లేర్ చేస్తారు. బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలే మేనిఫెస్టోగా కట్ కాపీ పేస్ట్ చేసుకొని, మీరు 500కి ఇస్తారా, మేము 400కి ఇస్తాం. గృహలక్ష్మి మీరు 2500 ఇస్తారా, మేము 3000 ఇస్తాం. ఒకప్పుడు మాకే క్వశ్చన్ అడిగారు బీఆర్ఎస్ మిత్రులు, వీళ్ళు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు ఇలా ఫ్రీ హామీలు ఇస్తే అని. ఇప్పుడు వాళ్ళు ఎలా నడిపిస్తారు అంటే, ఓ క్రియేటివిటీ లేకుండా మేనిఫెస్టో పెట్టడం ఓ బాధ్యత గల గవర్నమెంట్ది, ఓ బాధ్యత గల పార్టీది అన్నది ఉద్దేశం కాదు. ఇక్కడ ఏంటంటే, మీరు మేనిఫెస్టో ప్రజల్లో తీసుకొస్తున్నారంటే నెక్స్ట్ 5 years దాన్ని బేస్ చేసుకొని మీరు రూల్ చేయబోతున్నారు. అపోజిషన్ లో మీకు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారంటే మేము 400కే ఇస్తాము, అదేదో ప్రజల్ని మభ్య పెట్టడానికే ఇంకోసారి. సో నమ్మేటట్టు లేదు బీఆర్ఎస్, బీజేపీని అయితే తెలంగాణ సమాజం నమ్మేటట్టు లేదు. నేషనల్ లో అయితే బీజేపీకి అసలు నమ్మరండి. కొన్ని రోజులు ఇది సౌత్ ఇండియా నుంచి బీజేపీ విముక్తి అయిపోయింది, కౌ బెల్ట్ లో కూడా. రైట్ అండి నగేష్ గారు, సమయం మించిపోతుంది. రైట్ అండి నగేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పాలు పంచుకున్నందుకు. అలాగే శ్రవణ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇందిరా శోభన్ గారు థ్యాంక్ యూ సో మచ్. సీతారాం రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, డిబేట్లో పాలు పంచుకొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరి ధీమా వారిది ఉంది, ఏ పార్టీ ధీమా వారిది ఉంది. మొత్తానికి కొన్ని సర్వే ఫలితాలు ఎట్లున్నా రానున్న రోజుల్లో ఎట్లా ఉంటుంది అనేది మాత్రం టగ్ ఆఫ్ వార్గానే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఏం జరుగుతుందనేది రానున్న రోజుల్లో తేలే ఛాన్స్ ఉంది. ఇంకా ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.